రవిశంకర్ రెడ్డి గారు, మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇందాక నేను చెప్పాను 4 పార్టీలకు సంబంధించి మీరు ఎందుకు వదిలి వచ్చిన కాంగ్రెస్ లోకి పోలేదు. కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ ఉండకపోనివ్వండి, సిపిఐ సిపిఎం కూడా ఉన్నాయి. అట్లని కాదు కాంగ్రెస్ పార్టీలోకి వదిలి వచ్చిన పార్టీ పోయి ఉండొచ్చు కదా అని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ ఎప్పటికీ లాభపడుతూనే ఉంటుంది, కానీ రాహుల్ గాంధీని జీవితంలో గెలవనీదు. సేమ్ సిద్ధాంతం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై చేస్తున్నారు. ఓకే, అది నేను బాగా కాంగ్రెస్ లో ఉండి వచ్చిన వాడిగా, దాదాపు 11 సంవత్సరాలు ఉండి వచ్చిన వాడిగా అర్థం చేసుకున్నాను. అదొక కారణం. నెక్స్ట్, తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని నేను బహుశా విమర్శించినంత మరి ఏ పార్టీని విమర్శించలా, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి కానీ. అన్ని మాటలు చెప్పిన నేను అదే పార్టీలో చేరి అదే అన్ని మాటలన్న నేను తిట్లను విరమించుకోవచ్చు, తిట్టిన తిట్లు క్షమాపణ చెప్పొచ్చే కానీ పొగిడే కార్యక్రమం మొదలు పెడితే ఎక్కడ శాంక్టిటీ లెవెల్ ఉండదు. వాళ్ళు మంచి పనులు చేస్తే రాబోయే రోజుల్లో మంచి పనులు నేను అభినందిస్తా, ఖచ్చితంగా ఇది మంచి పని అని కూడా చెప్తా. ఇప్పుడు కూటమి ఒక్క నిమిషం సార్, మీరు జాయిన్ అవ్వాలనుకున్నా ఆ పార్టీ గేట్లు ఓపెన్ ఉండాలి కదా, మీకు స్వాగతం పలుకు ఉండాలి కదా. కరెక్టే, నేనైతే ప్రయత్నం చేయలా. దానికి కారణం ఏంటంటే ఇది ప్రయత్నం అయితే చేయలా. ఇక పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా వ్యక్తిత్వంగా ఆయనకి ఉన్న ఆలోచనలు ఆయనకున్నాయి. ఆయన ఒక 7 సిద్ధాంతాలు రూపొందించాడు. గతంలో నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసి 1-to-1 వైఎస్ఆర్సీపీలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు గంటకు పైగా నాతో కూర్చోబెట్టుకుని మాట్లాడిన విషయం. ఇవన్నీ జరిగినప్పటికీ నేను ఒక నిర్ణయం తీసుకున్నా, 13 జిల్లాలకే కన్ఫైన్ అయిన పార్టీల్లో వద్దు. అది జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు. ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఇంకా ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ కావచ్చు. మనం ఈసారి వైడర్ యాంగిల్లో ఆలోచన చేద్దాం, తిరిగి జాతీయ పార్టీకి వెళ్దాం, బీజేపీకి వెళ్దాం. మరి బీజేపీకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు కాంగ్రెస్ కాదు అడగాలి. మీరు అడిగారు కూడా. సో బీజేపీ సంబంధించి నేను కొన్ని సిద్ధాంతాలని నచ్చి చేరా. ముఖ్యంగా నేను హై స్కూల్ చదివే రోజుల నుంచి ఇక్కడ మాట నచ్చి చేరా అన్నారు అంటే, పార్టీ ఓడిపోయిన తర్వాత 11 స్థానాలకి పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు నచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒక మాట నేను చెప్తా, 2014 నుంచి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరే వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా. నేను కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ఉండొచ్చు కదా. కేంద్రంలో బీజేపీ ఉంది కదా, బీజేపీలో చేరుండొచ్చు కదా. మరి ఎందుకు చేరలా 2014 నుంచి 2019లో అనేక పోరాటాలు, ప్రత్యేక హోదా కోసం కానీ లేకపోతే సత్యమేవ జయతే కానీ అనేక కార్యక్రమాలు. పార్టీ ఎంత ఉందనేది ముఖ్యం కాదు. ప్రతి జిల్లాల్లో రఘువీరారెడ్డి గారితో కలిసి నేను ఎందుకు తిరిగి కాంగ్రెస్ ని పునరుజ్జీవింపజేయడం చాలా కష్టం అని తెలిసినా నేను ఎందుకు తిరిగా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డి గారితో కలిసి నేను పాదయాత్ర చేశా. మరి నాకు రీచ్ తక్కువ ఉందని తెలుసు, కానీ సిద్ధాంతాలతో అలాగే ఉన్నా. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు విభేదించి బయట వచ్చా. రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తెలంగాణలో కలిసిపోయి ఏదైతే కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయో, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. మరి అటువంటి డిఫరెంట్ భావజాలాలు ఉన్న 2 పార్టీలు ఓవర్ నైట్ లెట్ us ఫర్గెట్ ద పాస్ట్, లెట్ us వర్క్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తే, పంచభూతాలని దోచుకున్న వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రఘువీరారెడ్డి గారు స్టేజ్ల మీద మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ తీసుకొని నేను మాట్లాడిన వ్యక్తిని నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి ఎలా రాగలను? అలాగే మోడీ గారిని అనేక విధాల్లో ఇది మతతత్వ పార్టీ అని విమర్శించిన పార్టీలోకి నేను ఆ రోజు ఎలా పోగలను? మరి ఈ రోజు అడగచ్చు మీరు, ఈ రోజు మీరు మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్ళారని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. టైం పట్టిన దానికి నీకు ఆపర్చునిజం అని మీరు అనొచ్చు. ఆపర్చునిజం అనేది నిజమై ఉంటే నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రాష్ట్రంలో అయినా పోయి ఉండాలి, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీలో పోవాలి. కానీ అప్పుడు కూడా ఎన్డీఏ ఉంది, మీరు గమనించండి. అప్పుడు కూడా ఎన్డీఏ ఉంది, ఆ ముగ్గురితో ఉండే అవకాశం ఉండింది. నేను రాలేదు, 5 సంవత్సరాలు రాలేదు. తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీలోనే కదా చేరా, తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈరోజు బీజేపీలోకి చేరడానికి ప్రధానమైన కారణం ఫస్ట్ నంబర్ 1 నేను చెప్పే హై స్కూల్ రోజుల నుంచి గోడల మీద రాసి ఉండేవాళ్ళు, కాశ్మీరం మా సింధూరం, రక్తాన్నైనా చిందిస్తాం, దాన్ని కాపాడుకుంటాం. ఈ స్లోగన్లు చూసి చిన్నప్పుడు మామూలుగా ఏదో ఆలోచనలు ఎవరో రాస్తున్నారు, కానీ దాని గురించి సరిగా అర్థమయ్యేది కాదు. అలాంటి నినాదాలు ఏదంటే ఎన్నైతే చేశారో వాటిల్లో
ఈ మోడీ గారు వచ్చిన తర్వాత, అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్న తర్వాత, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఈ ద్వయం వాటిని సాకారం చేశారు. ఈ దేశానికి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయం, ప్రధానమైన నిర్ణయం, కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు. ఆ రోజే నాకు బీజేపీ మీద అభిమానం పెరిగింది. ఇది దేశభక్తికి సంబంధించిన అంశం. దేశభక్తికి సంబంధించిన అంశం ఎలాంటిదంటే, ఈ దేశానికి ఒకే జెండా ఉండాలి, ఒకే జాతీయ గీతం ఉండాలి, 2 జెండాలు ఎగరకూడదు. పాకిస్తాన్ పౌరులుగా ఉన్న వాళ్ళు కాశ్మీర్లో అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు. ముఖ్యంగా నేను చదివింది కర్ణాటకలోని గుల్బర్గాలో ముస్లిం మైనారిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎలా ఉండేదో, కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత లోతుగా నాకు విషయం తెలుసు. కాబట్టి నేను కాశ్మీర్ని వాళ్ళు పరిరక్షించుకున్న విధానం, ఆర్టికల్ 370 రద్దు చేసి ఒకే జెండా, భారతీయ జెండా, భారతదేశపు జెండా ఎగరే విధంగా చేసి గర్వకారణంగా ప్రవర్తించిన నిర్ణయం నాకు నచ్చింది. నెక్స్ట్, ఇది ప్రధానమైన మరకను తొడవడం. వాళ్ళ అజెండాలో రామ్ రోటీ ఔర్ మకాన్ అని ఉండేది, లేదా వాజ్పేయి గారి నినాదం రామ్ రోటీ మకాన్ అని ఉండేది. ఉండేవాళ్ళకి ఇల్లు, పేదలకి ఇల్లు, తినడానికి తిండి, రామ మందిరం. 500 సంవత్సరాల కల వాళ్ళ ఆధ్వర్యంలో సాకారం చేశారు. ఇది మతపరమైన అంశమే కాదనట్లా. ఇది భారతదేశానికి సంబంధించిన మొత్తం అంశం. నాట్ ఓన్లీ టు హిందూస్, నాట్ ఓన్లీ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ అదర్ కమ్యూనిటీస్. ఇది ఒక పట్టుదలతో కూడిన ఒక భావన ఏదైతే ఉందో దాన్ని రియలైజ్ చేసిన ద్వయం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. దాంతో పాటు సరే, ఇప్పుడు ఈ విజయాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను చెప్తున్న వలి గారు ఇంకా 2 వినాలి మీరు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? గత 5 ఏళ్లలోనే జరిగాయి. మీరు గమనించండి, గత 5 ఏళ్లలో జరిగాయి. కానీ గత 5 ఏళ్లలో జరుగుతున్నా నేను ఉన్న పార్టీని వదలాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది? నేను ఇంకొక 2 చెప్తా, చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పాల్సింది. ఈ దేశంలో సెక్యులర్ 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 అంటారు. హిందూ మతాన్ని సెక్యులర్ అన్నప్పుడు కులాల పరంగా విభజించి మీరు ఎస్సీలు, మీరు ఎస్టీలు, మీరు బీసీలు అని హిందువుల ఐక్యతను దెబ్బతీస్తూ, మైనారిటీల ఓట్లు గంపగొత్తగా కావాలబట్టి వాళ్ళకి వీళ్ళని జోడించి గెలవాలనుకోవడం ఎంతవరకు సహేతుకం? అంటే మతంలో ఉన్న వాళ్ళని కులాల ప్రాతిపదికన చీల్చి మైనారిటీలను ఏకీకృతం చేసి వాళ్ళని ఓట్ బ్యాంక్ గా మీరు పరిగణిస్తున్నారు. కానీ అందరికీ ఒకే కామన్ సివిల్ కోడ్ ఎందుకు ఉండకూడదు? అది తప్పెలా అవుతుందని నేను అడుగుతున్నా. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అప్పీస్మెంట్ లేదు. మనం సెక్యులర్, మనం కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి జాతీయత అనేది అంశంగా ఉండాలి. భారతీయుడు అనే భావన కలగాలి. మనకేమైనా ఆప్షన్ ఉందా? వలి గారు, నేను రవిచంద్ర రెడ్డి కావచ్చు, మీరు వలి గారు కావచ్చు, మనం కోరుకుని ఈ కులంలో కానీ మతంలో కానీ పుట్టే ఆప్షన్ దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మనం ఎక్కడ పుట్టాలో పుట్టాం, అది నిర్ణయించింది భగవంతుడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా భగవంతుడే. అది అల్లా కావచ్చు, యేసు కావచ్చు, లేకపోతే రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఎవరికైనా దేవుడే. ఈ దేవుడి గురించి మనకు తెలిసింది ఎప్పుడు? మనకు ఊహ తెలిసాక. కానీ మనం పుట్టేసాం ఒక ఇంట్లో. కానీ వాటి కోణంలో రాజకీయాలు చేయడం ఎంతకాలం? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకొద్దు? ఈ రోజు కూడా సిటిజన్ చార్టర్ లేదు, కానీ ఆధార్ కార్డు లేకపోతే ప్రతి ఒక్కరికి మీకు అన్ని సబ్సిడీలు అందవనంగానే అందరూ ఆధార్ చేయించుకున్నారు. అదేవిధంగా రేపు సిటిజన్ చార్టర్ కంపల్షన్, అది కానీ లేకపోతే మీకు ఏ ఫెసిలిటీలు రావు, ఏ సబ్సిడీలు రావు, ఏ రాయితీలు ఉండవు అంటే ఖచ్చితంగా చేసుకుంటారు. అదేవిధంగా రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై కాకపోతే మీ మ్యారేజెస్ రిజిస్టర్ కావు, మీకు ఉద్యోగాలకు అర్హత ఉండదు, లేకపోతే మీరు చదువుకునే కాలేజీలో కూడా ఈ సర్టిఫికేట్ సబ్మిషన్ కంపల్సరీ అంటే చేసుకుంటారు. ఇంతటి విధానపరమైన తేవాల నిర్ణయాలంటే ఒక బీజేపీకే సాధ్యం. దాంతోపాటు ఇంకొకటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈజ్ మేజర్ థింగ్. ఎవరూ స్వార్థపరులు కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం నాకు తెలియని గుడ్డితనానికి చింతిస్తున్నా, బాధపడుతున్నా. 1947లో మన దేశానికి స్వాతంత్రం వస్తే 1951లో ఒక నల్ల చట్టాన్ని తెచ్చారు, వక్ఫ్ బోర్డు బిల్. వక్ఫ్ బోర్డు బిల్ అనేది అత్యంత హేయమైన, దుర్మార్గమైన, దారుణమైన బిల్. వక్ఫ్ బోర్డు బిల్ ముస్లింస్ కి సంబంధించి మేలు చేసే కార్యక్రమం కాదు. ముస్లిం అనే పేరుతో ఉన్న దాన్ని అప్పీజ్మెంట్ కోసం వాడుకోవడం కోసం నెహ్రూ గారి హయాంలో రూపొందించిన దుర్మార్గమైన చట్టం. ఈ దేశంలో సుప్రీం కోర్టే అన్నిటికైనా సుప్రీం. కానీ వక్ఫ్ బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టు నిర్ణయం కూడా చెల్లదు అని చెప్పి పార్లమెంట్ లో తీర్మానించి దుర్మార్గమైన చట్టం చేసిన ఈ దేశాన్ని
కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినప్పుడు ఎందుకు ఒప్పుకోవాలంటాను నేను. అంతేకాదు వక్ఫ్ బోర్డు బిల్లు ముఖ్యంగా ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేస్తాను ఈ బీజేపీ ప్రభుత్వం అనలేదు. దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సవరణలు జరగాలి. సవరణలు ఎందుకు జరగాలో తెలుసా వలి గారు? కర్ణాటకలో 16,000 గ్రామాలు ఈ మధ్య బయటపడ్డవి. హైదరాబాద్ సిటీలో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క దగ్గర చూస్తుంటే, ముఖ్యంగా తమిళనాడులో అయితే చోళులు పాండ్యులు నిర్మించిన మందిరాలే కావచ్చు, వేలాది ఎకరాలు కావచ్చు, మనం ఆఖరికి మీరుంటున్న ఇల్లు కావచ్చు, నేను కొట్టుకున్న అపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయండి. మరి వన్ ఫైన్ డే ఇఫ్ దే వాంట్ టు గెట్ దెమ్, వాళ్ళు ఒక నోటీస్ ఇస్తే మనం సవాల్ చేసేదానికి సుప్రీంకోర్టులో కూడా వెసులుబాటు కాకపోతే ఈ దేశంలో స్వాతంత్రం ఉందా లేదా? ఈ స్వాతంత్రం ఖచ్చితంగా ఏ ప్రాపర్టీ అయితే 1947 నుంచి ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళ హక్కు కదా. దానికి అమెండ్మెంట్స్ తేవాల్సిన అవసరం ఉంది కదా. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. నేను దీన్ని విభేదించా. నేను ప్రధానమైన నాయకులతోని ఆర్గ్యుమెంట్ చేశా. మన పార్టీ పార్లమెంట్ లో ఇటువంటి అమెండ్మెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి అంటే లేదు, అది మన పార్టీ సిద్ధాంతం కాదు అన్నప్పుడు, ముఖ్యంగా ఇది మైనారిటీ అపీజ్మెంట్ ఓట్ల కోసం చూడొద్దు, ఇది మతపరమైన అంశం కాదని కూడా విభేదించా. మీరు నిజంగానే విభేదించారా? 100% సాక్ష్యాలతో సహా పేర్లు కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. ముఖ్యంగా విభేదించినప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించి మన పార్టీ సిద్ధాంతం ఇంతేను అని చెప్పారు. ముఖ్యంగా నేను ఒక మాట అడిగా ఆ రోజు, ఈ మధ్య మీడియాలో కూడా చెప్పా. ఈరోజు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ కాదా? తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నంత మాత్రాన ముస్లిం మైనారిటీలు ఓట్లు వేయలేదా? వేశారు. ఎగ్జాంపుల్, నంద్యాల నుంచి ఫరూక్ గారు గెలిచారు, అలయన్స్ లో పొత్తులో భాగంగా గెలిచారు, ఈరోజు మంత్రిగా ఉన్నారు. అలాంటి వివక్ష లేదండి. రాజకీయ పార్టీల భావన కుత్సితం. ఈ భావన పరిధి పెరగాలి. నిజాయితీగా ఉన్న అంశాలకి నిర్ద్వందంగా మద్దతు ఇవ్వాలి. ప్రజల్ని, ముఖ్యంగా మైనారిటీల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలని ఓటు బ్యాంక్ గా పరిగణించకూడదు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని కేటగరైజ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధానమైన తప్పిదం. ఆ విధంగా వర్గీకరించిన రోజే ఆయన 11 సీట్లకు పరిమితమయ్యాడు. 2019లో 2019లో ఆయన నినాదం ఏంటి? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అక్కడ పార్టీలు కూడా చూడం, వర్గాలు కూడా చూడం అన్నప్పుడు 151 సీట్లు వచ్చాయి. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు ఓవర్ నైట్ 6 అగ్రకులాలు దూరం అయిపోయినాయి. ఏం వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ కదా? మీకు ఓట్లు వేయలేదా? మీ దగ్గర శాసనసభ్యులు లేరా? మరి ఇన్ని అంశాలు పెట్టుకొని అంశాల ప్రాతిపదికగా నేను వైఎస్ఆర్సీపీని వదిలేశా. అంశాల ప్రాతిపదికగా నేను బీజేపీలో చేరా.